శ్రీ గురుభ్యో నమః. సంపూర్ణ శ్రీ శివ మహాపురాణంలో నుండి మనం లింగావిర్భావం గురించి తెలుసుకుంటున్నాము. ఒకప్పుడు వ్యాసుల వారు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండగా అక్కడికి సనత్ కుమార్ల వారు వేంచేశారు. వ్యాసుడు ఆయనకి ఆర్ఘ్యమిచ్చి సత్కరించాడు. సంతుష్టుడైన సనత్ కుమారుడు, సాత్యవతేయ, సత్యమైన దాన్నే సదా ధ్యానించాలి. శివుణ్ణి మించిన సత్యం లేదు. కాబట్టి నీలాంటి వాడు శివ సాక్షాత్కారాన్ని పొందాల్సి ఉంది. ఇంతకీ నువ్వు ఇక్కడ దేనికోసం తపస్సు చేస్తున్నావని అడిగారు. బదులుగా వ్యాసుడు, స్వామి, ప్రజలందరికీ ధర్మార్థ కామ మోక్షాలు 4 సిద్ధించే విధి విధానాలన్నీ గ్రథితం చేశాను. కానీ ఇంత తెలిసి ఇంత చేసి కూడా నాకింతవరకు ముక్తి సాధనమైన జ్ఞానం కలగలేదు. ఆ చింతలోనే మోక్షాంతినే తపస్సు చేస్తున్నానని చెప్పారు. నవ్వాడు సనత్ కుమారుడు. దానికింత చింత దేనికి? గతంలో ఒకసారి నేను కూడా నీలాగే కలతపడి మందిరాద్రి మీద తపస్సు చేశాను. అప్పుడు శివానుగ్రహం వలన కరుణకు జ్ఞానానికి మారుపేరైన వాడు సర్వసాక్షి అయిన నందికేశ్వరుడు తారసిల్లి నన్ను ఓదార్చాడు. శ్రవణ, కీర్తన, మన్నాలు అనే 3 ద్వారానే ముక్కంటిదైను, తద్వారా పరమపదాన్ని చేరుకోగలమని బోధించాడు. కాబట్టి ఓ పరాశర నందన, నువ్వు కూడా అదేవిధంగా శ్రవణ, కీర్తన, మననత్రయాన్ని అనుష్ఠించి తాపత్రయాన్ని వర్జించి ప్రశాంత చిత్తుడివి, మోక్షగామివి కావయ్యా అని చెప్పి అనుచర సహితుడై స్వకీయ వేమనారూఢుడై బ్రహ్మలోక మార్గంగా వెళ్ళిపోయాడు. అందుచేత శ్రవణాది సాధన త్రికమొక్కటే ముక్తిదమని మనమంతా తెలుసుకోవాలి అన్నారు సూత మహర్షి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఆ సాధనాంత్రికము చాలా సమయం తీసుకుంటుంది. కృత త్రేతాయుగాల్లో అది సాధ్యము. ద్వాపర యుగంలో కూడా కష్టపడితే సాధించుకోవచ్చు. కానీ కలియుగంలో మానవులు మరీ అల్పాయుష్కులే ఉంటున్నారు కదా. మరి అటువంటి అతి స్వల్పకాల జీవులకు కూడా మోక్షం లభించేందుకు సులభోపాయం ఏవైనా లేదంటావా అని అడిగారు సౌనకాదులు. సూతుడు చెప్పనారంభించాడు. కలికాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా సరే సూక్ష్మంలో మోక్షం దొరికేందుకు మరో మార్గం కూడా ఉంది. అదే శివలింగార్చన. ఆ పరమేశ్వరుని లింగంగా భావించి కరపీఠంలో కానీ, ఇంట్లోని దేవతార్చన పీఠంలో కానీ, ఏదైనా ప్రత్యేక మందిరంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ నిత్యము ఆరాధించు వారికి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది. ధ్యాన, ఆవాహన, ఆసన, పాద్య, ఆర్ఘ్య, ఆచమనీయ, అభిషేక, వస్త్ర, భస్మ, గంధ, అక్షత, పుష్ప, బిల్వ, ధూప, దీప, నైవేద్య, తాంబూల, మహానీరాజన, మంత్రపుష్ప, నమస్కార, ప్రార్థనలనే 51 ఉపచారాలతోటి అర్పించాలి. ఛత్రము, చామరము, తాళపత్రము, అద్దం, గంట, శంఖం, గీతం, నృత్యం, ప్రదక్షిణం వంటి రాజోపచారాలు కూడా ఆచరించితే మరీ మంచిది. అలా రోజు శివపరంగా లింగారాధన చేసేవారు తప్పకుండా ముక్తులైపోతారు. లింగారాధన చేయలేనివారు నాగభూషణ, నీలకంఠ, వ్యాఘ్యాంబర, పాలనేత్ర, చంద్రశేఖరాద్రి సర్వోన్నత తత్వాలతోనూ కూడిన శివమూర్తిని పూజించినా కూడా సత్ఫలాన్ని పొందగలుగుతారు. శివుడు ఒక్కడు మాత్రమే నిష్కలత్వం లేకుండా లింగంగాను, సకలత్వం చేత మూర్తిమంతంగాను ఆరాధింపబడతాడు. తక్కిన దేవతలందరూ మూర్తిమంతాలు, సాకారాలే కానీ పరతత్వమైన నిరాకారతను పొందలేకపోయాయి. శివుడే సర్వేశ్వరుడు అనడానికి ఇదే ఆధారం మనకి. అది విన్న మునులు మళ్ళా ఇలా అడిగారు, నువ్వు చెప్పే చాలా ఆశ్చర్యంగా ఉంది. పరబ్రహ్మమైన ఆ శివుడు సకల, నిష్కల రూపాలు రెండింటిని ఎందుకు పొందాడు అని విషయం చెప్పండి అన్నాడు. చెప్తాను. గతంలో మార్కండేయుడు కూడా ఇదే ప్రశ్న అడగ్గా దానికి నందికేశ్వరుడు చెప్పిన సమాధానాన్ని మీకు కూడా చెప్తున్నాను వినండి అని ఆరంభించాడు సూత మహాపౌరాణికుడు. నందికేశ్వర ఉవాచ. ఒకానొక సృష్టి ఆరంభించిన వేళ అప్పటికి 5 ముఖాలతో అరరారి అబ్జాసనుడు విష్ణువు దగ్గరికి వచ్చాడు. అసలే అందగాడైన అర్జునాథుడు మరింత జగన్మోహంగా నిద్రపోతున్నాడు. శేషపాన్పు మీద పారిపదులందుతూ యుక్తమైన ఉపచర్యలు చేస్తున్నారు. తాను మొదలుపెట్టిన సృష్టి నిరాటంకంగా సాగుతున్న సూచనల వల్ల కాస్తంత అహంకారంతో ఉన్నాడు. కంఠోద్భవుడు అహం పుట్టడం ఆలస్యంగా ఆక్రమించేస్తుంది శివమాయ. అదే జరిగింది బ్రహ్మకు కూడాను. ఆ శివమాయలో పడి అహం పెంచుకొని, ఏమయ్యా 4 చేతుల వాడా, ఇంతటి సృష్టికర్తను నేను వస్తే నన్ను లెక్క చేయకుండా లేచి మర్యాద చేయకుండా నిద్రపోతున్నావా? అందరికీ తండ్రిని నేను, గురువుని నేను. ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని లేచి నన్ను మర్యాద చేయి. అతిథి మర్యాద చేయని వారికి
ప్రాయశ్చిత్తం విధింపబడుతుంది తెలుసా అన్నాడు. మండుకొచ్చింది మహావిష్ణువుకి. తన బొడ్డులోంచి మలచిన తామర పువ్వులోంచి పుట్టిన విరించి తన్నల్లా నిర్లక్ష్యం చేయడం, తనే తండ్రిననడం ఆయనకి సుతారాము నచ్చలేదు. అయినా స్థితికర్త కదా, అందుకని పైకి మాత్రం చిరునవ్వులు నవ్వుతూ బ్రహ్మదేవ నీకు స్వస్థత కలుగునుగాక అంటూనే బ్రహ్మ కన్నా తన ఆధిక్యతను చెప్పుకోసాగాడు. ఎప్పుడైతే ఆత్మస్థుతి మొదలుపెట్టాడో అప్పుడే శివమాయ ఆక్రమించేసింది విష్ణువును. బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా శివమాయలో మునిగిపోయారు. నువ్వెక్కువ నేనెక్కువ అనే వాదమల్లా నేనే సర్వేశ్వరుణ్ణి అంటే కాదు, నేనే సర్వేశ్వరుణ్ణి అనుకునేదాకా వెళ్ళిపోయింది. మాట పెరిగింది. చివరికి యుద్ధంగా పరిణమించింది. విష్ణువు వైపు విష్ణుగణాలు, బ్రహ్మ వైపు బ్రహ్మగణాలు సమకూడి సమరశంకారావం చేశాయి. దేవతానీకము, దివ్యర్షిగణాలు ఉద్ధ్వంలో నిలిచి ఈ ఊహించలేని పోరాటాన్ని తిలకించసాగాయి. యుద్ధం స్థాయి నుంచి ప్రళయం స్థాయికి మారుతోంది. దానికి పరాకాష్ఠగా విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు. అది చూసి బ్రహ్మ పాశుపతాస్త్రాజ్ఞాన్ని ప్రయోగించాడు. ఆ లోక భీకరాలైన ఆ ఈశీకద్వయ ప్రభావానికి దేవతలు దిమ్మిరిపోయాయి. శివ శరణు శివశివ అంటూ ఋషి దేవగణాలు కైలాసానికి చేరాయి. సర్వశక్తిమంతుడా సదాశివుడు వచ్చిన వాడను ఓదార్చాడు, అభయమిచ్చాడు. ఉన్నవాడు ఉన్నట్లుగా అదృశ్యమై మహేశ్వర పాశుపతాస్త్రాజ్ఞతో ఢీకొంటున్న బ్రహ్మ విష్ణువుల నడుమ అగ్నిస్తంభమే ఆవిర్భవించాడు. మాధవుడు వేసిన మహేశ్వరాస్త్రాన్ని, పంకజాసుండు ప్రయోగించిన పాశుపతాస్త్రాన్ని రెండూ కూడా ఆ తైజస సంభవంలోనే విలీనమైపోయాయి. తుది మొదలు తెలియకుండా వెలుతురుగా వెలిగిపోతున్న ఆ నిలువు వెలుగుకు నివ్వెరపోయినట్లుగా ఆ మహాతేజం ముందు అక్కడున్న వారందరి తేజస్సులు తప్పిపోయాయి. బ్రహ్మ విష్ణువులు కలతపడసాగారు. వారి అహంకారాలు అణిగిపోయి అంతకు ముందెప్పుడు కని విని ఎరుగిని ఈ అపూర్వమైన జ్వాలాస్తంభం వల్ల ఏర్పడ్డ అద్భుత రసంలో మునిగిపోయారు. తానే సర్వజ్ఞునని, తానే సర్వశ్రేష్ఠి అని తగులాడుకుంటున్న తామరస గర్భులందరికీ ఈ తత్కాల ఆవిర్భూత వినూత్న తేజము పట్టుబడలేదు. ఇది వాళ్ళు సృష్టించింది కాదు, వాళ్ళు ఎరిగింది కాదు. అవయవాలు లేకుండా అప్రమేయంగా, అనూహ్యంగా, పరిణామరహితంగా, తుది మొదళ్ళు లేకుండా ఉన్న ఆ వెలుగు యొక్క అంతూదరి తెలుసుకోవడమే విధి విష్ణువులకు సమస్యగా పరిణమించింది. తక్షణమే బయలుదేరారు వాళ్ళు. దాని మొదలు తెలుసుకోవడం కోసమని విష్ణువు శ్వేతవరాహమై పాతాళాన్ని చీల్చుకుంటూ వెళ్ళాడు. ఆ వెలుగు యొక్క తుది కనిపెట్టడం కోసమని బ్రహ్మదేవుడు హంస రూపంలో ఉద్వానికి సాగాడు. ఎంత తుడుచుకుపోతున్నా కానీ మొదలు దొరకక అలసిపోయాడు ఆదినారాయణుడు. ఇక తన వల్ల కాదనుకొని వెనుతిరిగి యుద్ధస్థలానికి చేరాడు విష్ణువు. పైకి వెళ్ళిన బ్రహ్మకు కూడా ఏమీ పాలుపోలేదు. ఆ నిట్ట నిలువుకు తుది ఎక్కడో చిక్కలేదు. కానీ సరిగ్గా అదే సమయానికి శివ తైజస స్తంభాగ్రం నుండి ఒక మొగలి పువ్వు క్రిందకు పడుతూ కనిపించింది. బ్రహ్మ దాన్ని ఆపాడు. తన అన్వేషణ గురించి చెప్పాడు. ఆ నిట్ట నిలువు నిట్టకు అగ్రం నీకు తెలుసా అని అడిగాడు. అందుకు ఆ మొగలి పువ్వు ఓ మొలక నవ్వు నవ్వి, నేను వస్తుంది ఎక్కడి నుంచి? కాలమానం రీత్యా అయితే నేను చాలా యుగాలైంది. నేను జారి ఇప్పటికిక్కడకు చేరాను. ఈ లోపల ఈ స్తంభం ఇంకెంత పెరుగుంటుందో తెలియదు. నా మాట విను, దీని అగ్రాన్ని చూడ్డము నీ తరం కాదులే అంది. బాధపడ్డాడు బ్రహ్మ. తుది కానకపోతే విష్ణువు ముందు లోకువైపోవాల్సి వస్తుంది, లేదా విష్ణువుతో సమానవ్వాల్సి వస్తుంది. అది తనకు నచ్చదు. తను విష్ణువు కన్నా గొప్పవాడు అని అనిపించుకోవాలి. అందుకని ఒక ఆలోచన చేశాడు. మొగలి పువ్వుని చూసి, ఓ కేతకి సుమ్మ, నువ్వు నాకు ఉపకారం చెయ్యి. నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ స్తంభాగ్రాన్ని దర్శించానని చెప్తాను. నా మాట నిజమేనని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని ప్రాధేయపడ్డాడు. సరే అంది మొగలి పువ్వు. కేతకి బ్రహ్మలిద్దరూ పూర్వరణ స్థలం చేరారు. దిగాలుగా కూర్చునున్నాడు విష్ణువు. బ్రహ్మ తాను ఆ వెలుగు కంపపు పై భాగాన్ని చూశానని చెప్పాడు. మొగలి పువ్వే సాక్ష్యం అన్నాడు. అవునంది మొగలిపొత్తి. నిట్టూర్చాడు నీరదశ్యాముడు. నేను దీని మొదలు కూడా చూడలేకపోయాను, ఓడిపోయాను అని తన ఓటమిని ఒప్పుకున్నాడు. బ్రహ్మ ఆధిక్యతని అంగీకరిస్తూ అతన్ని ఆర్ఘ్యపాదాతులతో ఆరాధించి ఆ తైజస స్తంభం దగ్గర బెంగగా కూర్చుండిపోయాడు. ఎప్పుడైతే విష్ణువులోని అహం నశించిందో అప్పుడే అతన్ని కప్పిన శివమాయ కూడా తొలగిపోయింది. తన అహంకారపూరితమైన గత ప్రవర్తనకు పశ్చాత్తాపడ్డాడు. చిత్త సంయమంతో శివశివ అనుకోసాగాడు. అప్పటికే బ్రహ్మ చేసిన అపచారానికి శిక్షించ నిశ్చయించిన శివుడు విష్ణువు చింతించడంతో అతని పట్ల ప్రసన్నుడయ్యాడు. తక్షణమే నిష్కలమైన అగ్నిస్తంభం నుండి సకలమైన మూర్తిత్వంతో ప్రత్యక్షమయ్యాడు శివుడు. సిగ్గులో జాబిల్లి నొసట కన్ను, నీలకంఠం నాగాభరణాలు, డాకేల శూలము, మరొక చేత అభయముద్ర, వ్యాఘ్యాంబ్రంతో సాక్షాత్కరించాడు ఆయన. కళ్ళ ముందు నిలిచిన సాకారుడైన కంఠేకారుణ్ణి అద్రనయనాలతో వీక్షించాడు విష్ణువు. భక్తి సంభరిత మానసంతోనూ ఆనంద కంపితమైన తనూలతికతోనూ ఆయన స్తోత్రం ప్రారంభించాడు. స్వచ్ఛస్ఫటికాపుడైన
సాంబుడు ఇంద్రనీలాభుడైన శ్రీహరిని అభయమిచ్చాడు. నారాయణ, నువ్వు కూడా ఒక చిన్న అబద్ధం చెప్పుంటే బ్రహ్మకన్నా నువ్వే ఎక్కువగా చలామణయ్యేవాడివి. అయినా నువ్వు అసత్యం చెప్పలేదు. నీ సత్యసంధత నన్ను సంతుష్టిని చేసింది. సత్యమే శాశ్వతమైంది. ఎవడి సత్యాన్ని ఆశ్రయిస్తాడో వాడే శాశ్వతుడు. ఇక నుండి ఊర్ధ్వ మధ్యమ అధోలోకాలు అన్నింటా కూడా నువ్వు నాతో సమానంగా పూజింపడతావు. నా వలనే నీకు క్షేత్రాలు ఏర్పడతాయి. పూజలు ఉత్సవాలు అన్నీ లభిస్తాయి. లౌకిక జగత్తులో నా అంతటి వాడివిగా ఆరాధించబడతావు అని దీవించి వరాలను అనుగ్రహించాడు. శిష్టుడైన శ్రీహరిని అనుగ్రహించిన పిదప దుష్టుడైన బ్రహ్మకు తగిన గుణపాఠం చెప్పదలిచాడు భావుడు. తక్షణమే తన సంకల్పంతో భైరవుడిని సృష్టించాడు. భైరవ, అసత్య ప్రలాపుడైన ఈ బ్రహ్మని నీ కత్తి వాదరతో తగినట్లు సత్కరించు అన్నాడు శంకరుడు. మరుక్షణమే భైరవుడు మృత్యువుకు సైతము భయం కలిగించే తన పదునైన కత్తిని జుడిపించాడు. ఒక చేత బ్రహ్మదేవుడి కుప్పపట్టి అబద్ధమాడిన అతగాడి 5వ తలకాయను కస్సును నరికేశాడు. తక్కిన తలలు కూడా నరికేయడానికి సిద్ధపడుతూ ఉండగా బ్రహ్మదేవుడు భయంతో గడగడలాడిపోతూ శివశివ భవభవ హరహర అని ఆర్తనాదాలు చేసుకుంటూ తత్తరపడిపోతూ వచ్చి శివుని పాదాల మీద పడ్డాడు. వాతులహత నీపశాకికల నిలువెల్లా వణికిపోతున్న విధాత పరిస్థితి విష్ణుమూర్తికి కూడా జాలి కలిగించింది. ఎంతైనా ఆయన బొడ్డు తామర నుంచి వెలువడ్డ బుడ్డుడు కదా ఆ పితామహుడు. అందుకే కాబోలు పునః శంకర్నకు అంజలించి మ్రొక్కుతూ బ్రహ్మను క్షమించవలసిందిగా కోరాడు. అంతకన్నా దీనంగా ప్రాణభిక్ష నర్తిస్తున్నాడు బ్రహ్మ. దయదల్చాడా జీవకోటికి దహరాకాశవాసి. ఓయి బ్రహ్మదేవ, నువ్వెంతగా ప్రాధేయపడుతున్నావు కనుక విష్ణు మరీ చెప్తున్నాడు కనుక ఇప్పటికీ క్షమిస్తున్నాను. నీ మాన నువ్వు సృష్టి కార్యంలో ఉండు, కానీ అనృత వచోదోషం వలన నువ్వెక్కడా పూజార్హుడు కాకుండా పోతావు. కానీ నా భక్తుడు కనుక నన్ను నిరంతరం చింతన చేస్తావు కనుక ఒక వరం ఇస్తున్నాను. యజ్ఞయాగాదులు మొదలైన వేదోక్త కర్మలో నువ్వు మాత్రము గురువుగా గౌరవించబడతావు. కానీ అలా కాదని నిన్ను తిరస్కరించి చేసే యాగాది క్రతుకాండలేవి కూడా ఫలితాలు నీవు అని చెప్పాడు. ఆ విధంగా అభవుడు ప్రసన్నుడు కావడంతో అంతవరకు భీతి వహిలే ఎడంగా నిలబడ్డ నిలింపాదులు బ్రహ్మ విష్ణు గణాల వారు మెల్లమెల్లగా శివదర్శనార్థం చేరుకోసాగారు. వారందరినీ వెంట పెట్టుకొని విధి విష్ణువులిద్దరూ స్వామికి విశిష్టమైన ఆసనాన్ని కల్పించారు. నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఆయన ఆరాధించారు. వారి పూజకు పొంగిపోయాడు పోలాశంకరుడు. ఆనందంలో శివుడు, మీరిద్దరూ కలిసి ఈనాడు నాకు చేసిన ఈ పూజతో నేనెంతో సంతుష్టున్నయ్యాను. కాబట్టి ఇక నుండి ఈ దివ్య సమయము నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆ మహాశివరాత్రి నామంతో విరాజిల్లుతుంది. ఇక నుండి శివరాత్రి నాడు లింగాత్మకంగా కానీ మూర్త్యాత్మకంగా కానీ నన్ను ఆరాధించిన వాడు పురుషోత్తముడు అవుతాడు. మహాశివరాత్రి ఒక్కనాడు అహోరాత్రులు ఉపవాసం ఉండి ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని త్రికరణ శుద్ధిగా లోపం లేకుండా విధి విధానంగా నన్ను ఆరాధించిన వాడు 1 సంవత్సరం అంతా నన్ను పూజించిన ఫలితాన్ని పొందుతాడు. ఈరోజు శివ ప్రతిష్టకు శివ కళ్యాణానికి శ్రేష్టమైన రోజు అవుతుంది. మీ యుద్ధం నివారించే నిమిత్తంగా నేను లింగాకృతిలో ఆవిర్భవించిన ఈ మార్గశిర మాస బహుళ చతుర్దశి ఆర్ద్ర నక్షత్రం నాడు ఉమాసహిత్విగా కానీ లేదా నా శివలింగాన్ని కానీ దర్శించిన మాత్రం చేతనే ఆ పురుషుడు నాకు కుమారస్వామి కన్నా ఇష్టడవుతాడు. నేను లింగాకృతితో ఉద్భవించిన ఈ తావు లింగస్థానం అనబడుతుంది. ఆద్యంతాలు లేని ఈ నేనైనా అనల స్తంభము భక్తాభిష్ట ప్రధానార్థము పరిణామవంతమై శివలింగంగా సిద్ధిస్తుంది. ఈ అనల స్తంభం ఆవిష్కరింపబడిన నేల అరుణాచలంగా ప్రసిద్ధమవుతుంది. శివక్షేత్రాలన్నిటా అది అత్యంత కీర్తివంతమైంది. ఇక్కడ అరుణాచలేశ్వరునిగా ఆవిష్కరించబడే శివలింగారాధకులు సాలోక్య సామీప్య సాయుధ్యాది మోక్షపదాలను క్రమశః పొందగలుగుతారు అని పలు విధాలుగా అనుగ్రహించి తుదిగా ఇలా చెప్పసాగారు శివుడు. విష్ణువిధాతల్లారా, నా పరబ్రహ్మతత్వాన్ని మీకు నిరూపించడానికి నిరాకారము, నిర్గుణము, నిరుపమానము, అపరిమాణము అయిన రూపంలో కనిపించాను. అటు పిమ్మట మీకున్న సాకారత అహంభావాన్ని తుదముట్టించేందుకు సకులుడైన ఈ లింగ రూపంతో మీకు దర్శనాన్ని ఇచ్చాను. గుర్తుంచుకోండి, సకలత నిష్కలత నాకు మాత్రమే చెల్లుతుంది. కాబట్టి నేనే పరబ్రహ్మనని మర్చిపోకుండా మీలో మీరు తగులాడకుండా నా ఆజ్ఞ ప్రకారము సృష్టి స్థితులను నెరవేర్చండి. నాకు లింగానికి కానీ లింగానికి మూర్తికి కానీ నాకు ఏ విధమైన భేదమూ లేదు. నిత్యము లింగారాధన చేయండి. నిజానికి నేనేదో ఒక చోట ఉండిపోయేవాడిని కాదు. అయినా కూడా ఎక్కడ లింగ ప్రతిష్ఠ జరుగుతుందో అక్కడ మాత్రం తప్పకుండా ఉంటాను. ఒక్క శివలింగం ప్రతిష్ఠిస్తే శివ సమానులై కైలాసాన్ని నివసిస్తారు. 2 శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే మహాకైలాసమున శివానందానుభవులై శివ సాయుధ్యాన్ని పొందుతారు. లింగ ప్రతిష్ఠ అత్యంత ప్రధానమైంది. లింగాభావం వలన మూర్తిని ప్రతిష్ఠించినప్పటికీ అది కూడా శివక్షేత్రమే అవుతుంది. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.